అమరావతి అదొక మాయా ప్రపంచం. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తున్నామంటూ చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిస్తూనే ఉన్నారు. గ్రాఫిక్లు, డిజైన్ల పేరుతో ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకురాగానే మళ్లీ కొత్తగా ఇంకో డిజైన్ ని తెర మీదకి తెచ్చారు. ఇంతకీ ఆ డిజైన్ లో ఏముంది? లెట్స్ వాచ్. కొద్దిపాటి వర్షం కురిస్తే పీకల్లోతు నీళ్లు నిలిచే ప్రాంతంలో చంద్రబాబు మాయా ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి 9 నగరాలను సృష్టిస్తారట. 2015లో బాహుబలి సినిమా మొదటి భాగం రిలీజ్ సమయంలోనే అమరావతి ప్రకటన, గ్రాఫిక్స్ బయటకు వచ్చాయి. బాహుబలిని మించిన సెట్టింగ్లను గ్రాఫిక్స్ లో చూపించారు చంద్రబాబు. తిరగేసిన ఇడ్లీ పాత్ర గ్రాఫిక్, లిల్లీ పువ్వు గ్రాఫిక్స్, బిస్కెట్ ప్యాకెట్ లాంటి బిల్డింగులు చూడటానికి భలే ముచ్చటగా ఉన్నాయి. అయితే అవన్నీ నిజంగా నిర్మించాలంటే లక్షల కోట్లు కావాలి. కేవలం రోడ్లు, కాలువలు, నీటి వసతి వంటి మౌలిక సదుపాయాలకే దాదాపు 4 లక్షల కోట్లు కావాలి. ఇక చంద్రబాబు గ్రాఫిక్స్ లో చూపించిన బిల్డింగుల నిర్మాణాలకు ఇంకెన్ని వేల కోట్లు కావాలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మళ్లీ ఈ విషయాలను ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్నేసి లక్షల కోట్లు అప్పులు తెచ్చి నిర్మాణాలు చెయ్యాలంటే కష్టమని, రాష్ట్ర ప్రజల నెత్తిన భారం పెట్టవద్దన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచన. అందుకే మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. దాని ప్రకారం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో రాజధాని నిర్మాణం చేపడితే అద్భుతమైన రాజధాని అతి తక్కువకే పూర్తవుతుందన్నది వైఎస్ జగన్ ఆలోచన. దీనికి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో చంద్రబాబు అండ్కో బ్యాచ్కు వెన్నులో వణుకు మొదలైంది. రాష్ట్ర ప్రజలు తమను ఎక్కడ నిలదీస్తారోననే భయంతో తాము ప్రకటించిన సిఆర్డీఏ లిమిట్స్ లోనే మావిగన్ కూడా ఉందంటూ మరొక తప్పుడు డిజైన్ ను బయటకు వదిలారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో బయటకు రిలీజ్ చేసిన ఆ డిజైన్ ని చూశాక జనం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆ డిజైన్ లో గుంటూరు పక్కనే గుడివాడ ఉన్నట్లు చూపించారు. మధ్యలో ఉన్న విజయవాడను ఎగరగొట్టారు. తెనాలిని ప్లేస్ మార్చేశారు. మచిలీపట్నానికి పక్కకు తెచ్చిపెట్టారు. ఇక కంచికచర్లను 2 చోట్ల చూపించారు. 2 కంచికచర్ల పట్టణాల మధ్యలో నందిగామను పెట్టారు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండే కృష్ణానదిని ఏకంగా మాయం చేశారు. కృష్ణానదితో పాటు దాని ఒడ్డునే ఉన్న అంత పెద్ద విజయవాడ నగరాన్ని అదృశ్యం చేశారు. చేతిలో కంప్యూటర్ ఉందని ఇష్టానుసారం గ్రాఫిక్స్ తో దిక్కుమాలిన డిజైన్లను వేసి జనం మీదకు వదిలేశారు. ఈ డిజైన్ ప్రకారం మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంతా కూడా చంద్రబాబు ప్రకటించిన సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయని చెప్పుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అయితే ఆ డిజైన్ చూసిన తర్వాత ఇంత చెత్తగా తయారు చేసిన ఆ డిజైనర్ ఎవర్రా అంటూ జనం తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇలాంటి తప్పుడు డిజైన్ల కోసం 100 కోట్లు తగలబెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జనం నుంచి వ్యతిరేకతను తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ 100 కోట్లను ఈ డిజైన్లు, గ్రాఫిక్స్ల కోసమే ఖర్చు చేస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల ఆర్కిటెక్చరల్ పనుల కోసం 2017లో జెనిసిస్ ప్లానర్స్ కు 112.58 కోట్లకు అప్పగించారు. వాటిని రద్దు చేసి 2024లో మళ్లీ అదే జెనిసిస్ ప్లానర్స్ కు 136.88 కోట్లకు అప్పగించింది. డిజైన్ల పేరుతో ఒకసారి, ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి ఇలా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ధారపోయడాన్ని తప్పుబడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం, డిజైన్ల రూపకల్పన పనులకు 401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించారు. దీంతో ఇంజనీరింగ్ నిపుణులే ఈ కాంట్రాక్ట్ ను చూసి బిత్తరపోతున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల రూపకల్పనకు 2016లో నిర్వహించిన టెండర్లలో జపాన్ కు చెందిన మాకీ అసోసియేట్స్ ను చంద్రబాబు సర్కార్ తొలుత ఎంపిక చేసింది. తర్వాత ఆ టెండర్ను రద్దు చేసినప్పుడు మాకీ చైర్మన్ పుమిహికో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, టెండర్లలో పారదర్శకత ఉండదని, లోపాయికారీ ఒప్పందాలు, భారీ అవినీతి అక్రమాలే ఉంటాయంటూ పుమిహికో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇవి కాకుండా చిన్న చిన్న పనులకు సంబంధించిన డిజైన్లకైతే లెక్కే లేదు. అసలు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అమరావతి కోసం గత 12 ఏళ్లుగా గ్రాఫిక్స్, డిజైన్లు చూపిస్తూ జనాన్ని మోసం చేస్తున్న చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఇష్యూ జనంలోకి బాగా వెళ్లిపోవడంతో దాన్నుంచి తప్పించుకోవడానికి సిఆర్డీఏ పరిధిలోనే మావిగన్ కారిడార్ ఉందని చెప్పుకోవడానికి ఆయన చేస్తున్న డ్రామాలు, రిలీజ్ చేస్తున్న డిజైన్లను చూసి జనం నవ్వుకుంటున్నారు.